హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం TG86 కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ లోపల వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి కొన్ని అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా టాప్ కాలేజెస్, బీఈడి కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అసలు ఏ కాలేజ్ పెట్టుకుంటే బెటర్, వాటి గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం కంప్లీట్గా చూసుకోవాల్సిన ఈరోజు టాపిక్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, అసలు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అదేవిధంగా మన బీఈడికి సంబంధించిన కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవి టాప్ కాలేజెస్, ఏ పెట్టుకుంటే బెటర్గా ఉంటాయో ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వెబ్సైట్ లోపల ఆల్రెడీ అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన కాలేజెస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చూడండి కాలేజ్ లిస్ట్ అని ఉంది. ఇక్కడ కాలేజ్ లిస్ట్ లోపల మనకు ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ, అదేవిధంగా మనకు శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అయితే మనకు అప్డేట్ చేయడం జరిగింది. కొంచెం వీడియో లేట్ అయింది అనమాట. అప్డేట్ చేసి 2 days అయింది. నేను వీడియో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియో లేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా పాలమూరు, అదేవిధంగా శాతవాహన, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో ఏమేమి కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ క్యాంపస్ కాలేజీలు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి, మొత్తంగా క్యాంపస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ ఉన్నాయి, ఏ కాలేజ్లో చేస్తే బెటర్ ఇప్పుడు మనం వీడియో డిస్కస్ చేసుకుందాం. మన ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు యూనివర్సిటీ కాలేజ్ వచ్చేసరికి మనకు క్యాంపస్ అనమాట. క్యాంపస్ కాలేజీలో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ అంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఒకటి ఉందన్నమాట క్యాంపస్ అనేది, అదేవిధంగా మనకు కాకతీయ యూనివర్సిటీలో ఒకటి ఉందన్నమాట, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో ఒక కాలేజ్ అనేది క్యాంపస్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి బెస్ట్ కాలేజెస్ అనమాట. ఈ క్యాంపస్లో చేయడం ద్వారా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది మనకు. ఫస్ట్ వచ్చేసరికి మనకు ఒకటి నెంబర్ 1 వచ్చేసరికి ఓయూ అనమాట. తర్వాత వచ్చేసరికి నెంబర్ 2 వచ్చేసరికి మనకు కాకతీయ అనమాట, కేయూ. తర్వాత థర్డ్ 1 వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, థర్డ్ 1 వచ్చేసరికి తెలంగాణ యూనివర్సిటీ అనమాట, టీయూ అనమాట. 3 యూనివర్సిటీల లోపల మనకు క్యాంపస్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ హాస్టల్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ క్యాంపస్ కాలేజీలు 3 ఉన్నాయి. తర్వాత మనకు గవర్నమెంట్ వచ్చేసరికి చూడండి, మీరు గవర్నమెంట్ చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ కాలేజ్ అనమాట. గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసరికి మనకు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధి లోపల మనకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసరికి మాసప్ ట్యాంక్లో ఉందన్నమాట మనకు హైదరాబాద్లో. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ 1 వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి రెండోది అనమాట. రెండో వచ్చేసరికి మనకు కేయూలో అనమాట. కేయూ అంటే కాకతీయ యూనివర్సిటీ లోపల గవర్నమెంట్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ సంబంధించి హనుమకొండ లోపల ఒక కాలేజ్ అయితే ఉన్నదన్నమాట, కేయూ లోపల గవర్నమెంట్ కాలేజ్. అదేవిధంగా మనకు థర్డ్ 1 వచ్చేసరికి థర్డ్ 1 డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ థర్డ్ 1 అనేది మనకు పియూలో ఉందన్నమాట. పియూ పాలమూరు యూనివర్సిటీ లోపల ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. గవర్నమెంట్ కాలేజ్ మెట్టుగడ్డ అనమాట, అది మామ్నార్లో ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫోర్త్ 1 వచ్చేసరికి మనకు ఎంజీయూలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా ఉందన్నమాట. ఫోర్త్ 1 వచ్చేసరికి ఇక్కడ ఇది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా నల్గొండలో ఉందన్నమాట. నల్గొండ పరిధి లోపల మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింద మన గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉందన్నమాట. అది ఫోర్త్ 1 అనమాట. ఈ విధంగా మనకు ఓయూ క్యాంపస్ అంటే ఓయూ క్యాంపస్లో ఒక కాలేజ్ ఉంది, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో ఒక కాలేజ్ ఉంది. క్యాంపస్ కాలేజెస్ అనమాట ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేవి. బస్సు ఇంకోటి యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీలో ఒక కాలేజ్ ఉంది. 3 క్యాంపస్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. 3 క్యాంపస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసరికి 4 ఉన్నాయన్నమాట. 4 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఈ కాలేజీ లిస్ట్ అయితే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క లిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో PDF రూపంలో, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అనమాట. జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏ కాలేజ్లో పెట్టుకుంటే బెటర్. నా సజెషన్, పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఓయూలో ఫస్ట్ ఓయూ ప్రిఫరెన్స్ అంటే ఓయూ అని క్యాంపస్ కాలేజీలో ఎవరైతే మీకు దగ్గరగా ఉన్నాయో వాటిని ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి మన గవర్నమెంట్ కాలేజ్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని ప్రైవేట్ కాలేజీలు అయితే చాలా ఉన్నాయి. మనకి ఎక్కువ మటుకు మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మన తెలంగాణలో బీఈడి కాలేజ్ అనేది ఎక్కువగా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, అంటే అన్ని ఎయిడెడ్ కాలేజ్ అనమాట. ఇప్పుడు నేను ఒక్కొక్క యూనివర్సిటీలో ఏమేమి కాలేజెస్ ఉన్నాయో కొంచెం డీప్గా నార్మల్గా PDFతో మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఉస్మానియా క్లిక్ చేస్తే మనకు ఒక PDF అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఉస్మానియా లిస్ట్ కింద ఉన్నటువంటి కాలేజ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది క్యాంపస్ అనమాట. ఇదేమో గవర్నమెంట్ కాలేజ్. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్, కో ఎడ్యుకేషన్ అనమాట. ఇదేమో ఇంకోటి ఆంధ్ర మహిళ ఉందా, ఇది ఓన్లీ ఉమెన్ కోసం అనమాట. ఈ విధంగా కో ఎడ్యుకేషన్ ఏది ఉంది, ఇంకోటి ఆరాధన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది రంగారెడ్డికి సంబంధించి ఇది అన్ఎయిడెడ్ అనమాట. అన్ఎయిడెడ్ అంటే మనకు ప్రైవేట్ అనమాట. ఇక్కడ మనం ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ అంటే ఏంది, గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏంది, ఎయిడెడ్ కాలేజ్ అంటే అన్ఎయిడెడ్ కాలేజ్ అంటే ఇదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యూనివర్సిటీ కాలేజ్ మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ కింద పరిధి లోపల హాస్టల్ ఫెసిలిటీతో నడిపించేది యూనివర్సిటీ కాలేజ్ అనమాట. గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ పరిధి లోపల మేనేజ్ చేస్తుంటుంది అనమాట. కొన్నిటికి హాస్టల్ ఉంటుంది, కొన్నిటికి హాస్టల్ లేదు. కొందరికి రూమ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. గవర్నమెంట్ కాలేజ్ లోపల ఖచ్చితంగా హాస్టల్ ఉంటుంది లేదని మనం అయితే చెప్పలేము.
ఇక్కడ ఎయిడెడ్ కాలేజ్ అని ఉందా, ఎయిడెడ్ కాలేజ్ లోపల సగం గవర్నమెంట్ అనమాట, సగం ప్రైవేట్ సంస్థ నుంచి నడవడం జరుగుతుంది. అన్ఎయిడెడ్ కాలేజ్ ఉందా, ఇక్కడ ఉంది అన్ఎయిడెడ్ కాలేజ్ అని. అన్ఎయిడెడ్ అంటే మొత్తంగా ప్రైవేట్ అనమాట. ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. గవర్నమెంట్లో క్యాంపస్లో ఓకే కొంచెం తక్కువైన, గవర్నమెంట్లో తక్కువ ఉంటుంది, క్యాంపస్లో కూడా కొంచెం హాస్టల్ ఫీజుతో కలుపుకొని కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఓయూలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి హాస్టల్ ఫీ వచ్చేసరికి ట్యూషన్ ఫీ వచ్చేసరికి 8,500 అనమాట. అదేవిధంగా గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే 3,110 రూపాయలు, 3,140 రూపాయలు అనమాట. అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్లో అన్ఎయిడెడ్ కాలేజ్లో చూస్తే 21,000 ఉంది ఇక్కడ. అదే ఎయిడెడ్ కాలేజ్లో 21,000 ఉంది, 21,500 అనమాట. ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ అంటే అన్ఎయిడెడ్ కాలేజ్లో చూసుకున్నట్లయితే మనకు 27,500 అనేది ఫీ అయితే ఉండడం జరిగింది అనమాట. ఒక్కొక్క కాలేజ్లో ఒక విధంగా ఫీ ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను కిందికి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిధిలకు సంబంధించిన కాలేజ్ లిస్ట్ అనమాట. అదేవిధంగా మనకు ఇప్పుడు కేయూ అనమాట. కేయూలో చూసుకున్నట్లయితే కేయూకి సంబంధించిన కాలేజీలు అనమాట. ఇవి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటాయి అనమాట. ఈ అన్ని రకమైనటువంటి పీడిఎఫ్ ఈ కాలేజ్ లిస్ట్ అనేది మన ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు అన్ని కావాల్సినటువంటి యూనివర్సిటీలకు, ఏ యూనివర్సిటీలో మీరు కాలేజ్ ఏమి ఉన్నాయో తెలుసుకోవాలంటే వెబ్ ఆప్షన్స్కి ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఖచ్చితంగా ఎవరైతే ఈ వెబ్ ఆప్షన్స్కి ముందు ఈ వీడియో చేస్తారో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో చూడండి. కానీ మీరు ఎక్కువ కాలేజీలు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు కాంపిటీషన్ బాగానే ఉంది కాబట్టి అంత ఈజీగా రాదు. మీ ర్యాంక్ మంచిగా ఉంటే ఈజీగా వస్తుంది. మీ ర్యాంక్ తక్కువగా ఉంటే, మీ ర్యాంక్ ఎక్కువ ఉందనుకో మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింద చూసినటువంటి కొన్ని కాలేజీలు అయితే ఉన్నాయి. మన తెలంగాణలో వచ్చేసరికి మనకి ఎక్కువ గవర్నమెంట్ కంటే ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందరిలో ఎక్కువ మటుకు కో ఎడ్యుకేషన్ ఉంది. మ్యాక్సిమం అన్ని కాలేజీలో నాకు తెలిసినంత వరకు, నేను అన్ని రీసెర్చ్ చేసిన ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు మినిమం ఒక 30,000 వరకు అయితే ఉంది. అన్ని 30, 27 ఈ విధంగా ఫీ అయితే ఉండడం జరిగింది ప్రైవేట్ కాలేజ్ లోపల. గవర్నమెంట్ లోపల మనకు తక్కువనే ఉంది, 3,000 ఉంది, 4,000 ఉంది. అదే ఉస్మానియా కానీ ఇంకా కేయూ కానీ క్యాంపస్ లోపల 8,000 అట్లా చిల్లర ఉందన్నమాట. కరెక్ట్గా ఒక దానిలో ఒక విధంగా ఉంది. ఇక్కడ చూడండి ఇది పాలమూరుకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి పీడిఎఫ్ అనమాట. ఈ పీడిఎఫ్లో అన్ని నేను స్పీడ్గా స్క్రోల్ చేస్తున్నాను. కింద అయితే మీకు జాగ్రత్తగా లింక్స్ ఇస్తాను అనమాట. అక్కడ నుంచి మీరు చూసుకోండి. ఇది శాతవాహనం అనమాట. చూడండి ఈ విధంగా శాతవాహనం యూనివర్సిటీకి సంబంధించి కాలేజీలు అయితే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ యూనివర్సిటీలో అనమాట. ఈ విధంగా అన్ని కాలేజీలకు సంబంధించి కాలేజ్ లిస్ట్ అయితే మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది అనమాట పీడిఎఫ్. చూడండి ఈ విధంగా మీరు ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు మెయిన్గా చెప్పే టాపిక్ ఏంటంటే ఈరోజు మన వీడియోలో ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైం లోపల చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మీ ర్యాంక్ ఎంత ఉంది, మీకు ఏ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉందో దానికంటే ఎక్కువ కాలేజ్ కూడా పెట్టుకోండి మీరు. ఎందుకంటే మీరు ఒక కాలేజ్లో మీకు దగ్గరున్న, మీరు ఫస్ట్ చేద్దాం అనుకున్న, మీకు ఫస్ట్ రావాలనే కోరికున్న కాలేజ్ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఎవరైతే మీకు ప్రైవేట్ కాలేజ్ అయినా సరే, ఏ కాలేజ్ అయినా సరే పర్లేదు అనుకున్నప్పుడు ఎక్కువ కాలేజీలో పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు రావడం కొంచెం కష్టం. తక్కువ ర్యాంక్ ఉంటే ఈజీగా రావడం జరుగుతుంది అనమాట. ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది మన బీఈడి లోపల. ఖచ్చితంగా మీరు ఎక్కువ కాలేజీలు పెడితేనే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన అప్డేట్ అయితే మనకు ఈరోజు మేబీ రేపు ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అప్పుడు నేను కూడా వీడియో చేసి అప్డేట్ ఇస్తాను. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వీడియోని షేర్ చేయండి. నేను మీ రామ్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.